శివంగివే శివంగివే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నా వీడియోలో ఏంటంటే నా సైకిల్ ని మధ్య తీయడం లేదు, జ్వరం వచ్చింది, పైగా వర్షాలు కూడా ఇంకా బయటకు వెళ్ళడం లేదు. అందువల్ల నా సైకిల్ కి బాగా దుమ్ము పట్టింది, ఇంకా బూజు కూడా పట్టింది. దీన్ని నేనైతే నా టీషర్ట్ తో క్లీన్ చేస్తున్నాను. నా విషయాలు ఇంకా నా పనులన్నీ నేనే సర్దుపెట్టుకోవాలి. ఎవరికి ఏం బాధ్యత లేదు, నా ఒక్కదానికే ఉంది. అయ్యో, ఇక్కడ 2 నట్లు కూడా ఊడిపోయాయి. ఎలా? అందుకే సైకిల్ సరిగ్గా నడవడం లేదు. ఇంకా ఇది కూడా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు మన సైకిల్ తలతల మెరిసిపోతుంది. ఇంకా ఇక్కడ హ్యాండిల్ దగ్గర కూడా చాలా దుమ్ము అయితే ఉంది, దాన్ని నేను క్లీన్ చేస్తున్నాను. ఓ దేవుడా, ఈ సైకిల్ కొనడం ఒక ఎత్తు అయితే దీన్ని శుభ్రం చేయడం చాలా పెద్ద పని. ఇంత చిన్న వయసులో నా సైకిల్ నేనే తుడుచుకోవాలి. ఇంకా సైకిల్ అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా షికార్కి అయితే వెళ్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇలా సైకిల్ మీద కూర్చున్నాను. ఈ సైకిల్ ని ఎన్ని రకాలుగా తొక్కుతాననేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఎన్ని స్టంట్లు అయితే చేస్తానో అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ అయితే అడ్డుగా ఉంది నాకు. సైకిల్ ఎక్కిన తర్వాత మనం గౌన్ అయితే సర్దుకోవాలి. ఇంకా దాని నుంచి నేనైతే ఇలా ఎక్కుతాను. ఎక్కి ఇలా నుంచుంటానన్నమాట. మా అమ్మ అంటుంది పడితే మూతిపళ్ళు రాలుతాయి అని తిడుతుంది ఫ్రెండ్స్. అయినా నేను విననుగా. ఇంకా ఇలా ఒక మోడల్లో అయితే నేను తొక్కుతాను. ఇంకొక రెండోది అయితే ఇలా ఎక్కి హ్యాండిల్ పట్టుకొని పక్కన వాళ్ళని పిలుస్తాను గోడపై నుంచి వినబడేటట్టుగా. ఇంకా సైకిల్ని నా అంతటి నేనైతే తొక్కలేను ఫ్రెండ్స్. మా అమ్మ ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరైనా అయితే నన్ను తీసుకెళ్తారు. ఇంకా మూడో మోడల్, ఇగో ఇలా ఎక్కి అలా కాలు పెట్టి గౌన్ అడ్డు లేకుండా తీసుకోవాలి. దాని తర్వాత నేరుగా సీట్లో కూర్చుని ఇలా అయితే ఎక్కేస్తాను ఫ్రెండ్స్. ఇక నాలుగో మోడల్, ఇలా ఇటు సైడ్ నుంచి చెప్తాను ఫ్రెండ్స్. నా సీట్ అయితే నట్లు ఊడిపోవడం వల్ల ఊగిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్ గా నా సైకిల్ ని స్థితిలో చూస్తాను అనుకోలేదు. మొత్తానికైతే ఇలా ఇన్ని రకాలుగా స్టంట్స్ చేస్తాను. మీరైతే ప్రయత్నించొద్దు ఫ్రెండ్స్. నేనైతే నాకు అలవాటు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఓకేనా? నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక నా బ్యాగ్ని అయితే ఇలా తగిలించుకున్నాను. అయ్యో, నా బ్యాగ్ అయితే చిరిగిపోయింది. ఇంకా నేను చేసిన స్టంట్స్ అయితే ఎవరైనా చూడలేదు కదా, చూస్తే తిడతారు. ఇంకా ఈ గిన్నెనైతే నేను నా బాస్కెట్లో వేసుకున్నాను. ఈ గిన్నె ఏంటంటే దీనికి ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్, అది నేను ఇంకెప్పుడైనా చెప్తాను. ఇంకా ఈ బ్యాగ్ని అయితే తెగిపోయింది కాబట్టి ఇంకా వెనకాల డిక్కీలో వేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.